తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారయి గొడ్రాలయుండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. దేవుని వెనుకడిలో వాక్యము దీవించబడునుగాక. మీకు వినిన చూసిన చదువురాని వారి కోసం ఈ బైబిల్ని ఆడియో బైబిల్ని ప్రతిరోజు యూట్యూబ్లో పెడుతున్నాను. మీరు చూస్తున్నారే కానీ కనీసం లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. మీరు కానీ లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా దీని గురించి కొద్దిగా వివరంగా క్లుప్తంగా ఇంకా అర్థమయ్యే విధంగా చదువురాని వారి కోసం ఇది ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బైబిల్ చదవమని అడిగినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇది ఆన్ చేసి పెట్టండి. వారికి అర్థమైతే మీరు చదివినట్లు ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. ఇది వినిన వారు చూసిన వారు ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామంలో వారి కుటుంబం దీవించబడును గాక.